మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముందుగా బడ్జెట్ కు సంబంధించిన అంశాలు చూసినట్లయితే శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, శాసన మండలిలో ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు ఏదైతే బడ్జెట్ కు సంబంధించిన ప్రసంగాన్ని ప్రవేశపెట్టినారో దాన్ని మనం చూద్దాం. ప్రజా ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీ శాసన మండలిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యధికంగా రైతన్నకు మేలు చేసే విధంగా, అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాల విధ్వంసాన్ని రూపుమాపి విద్వేషాలను పక్కకు నెట్టి అభివృద్ధి ప్రధాన ఎజెండాగా సామాన్య మధ్యతరగతి బిలో పావర్టీ లైన్ ఏదైతే జనాకర్షక సూత్రాన్ని ప్రారంభిస్తూ ఇందిరమ్మ ఇండ్లను ప్రాముఖ్యతగా తీసుకుంటూ రైతన్నను రాజులు చేయాలనే లక్ష్యంతో విద్యార్థి లోకానికి నాణ్యమైన విద్యను అందించాలని, అదేవిధంగా వ్యవసాయానికి 72,000 కోట్ల రూపాయలను చెల్లిస్తూ కౌలు రైతులకు కూడా ఈ సంవత్సరం నుంచే 12,000 రూపాయలకు సంబంధించిన మార్గదర్శకాలు, అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించిన నియామకాలు, వాటికి సంబంధించిన నిధులు, ఏదైతే సన్న వడ్లు పండించే రైతుకు ప్రోత్సాహకంగా దేశంలో ఎక్కడి లేని విధంగా 500 రూపాయల బోనస్ కు సంబంధించి స్వయం మహిళా శక్తి ఏదైతే మహిళలను 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో తలంపు చేసిన మహిళలకు సంబంధించి 10 లక్షల రూపాయల బీమా, ఇందిరా బీమా తోటి కొత్త స్కీము, అదేవిధంగా 4.5 లక్షల మందికి దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఫేజ్ పరంగా ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల మందికి ఒక్కో వ్యక్తికి 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలకైతే 6 లక్షల రూపాయలు పెడుతూ ఈ దేశ చరిత్రలోనే ఇంత ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, ఆర్థిక పురోగతి లేనప్పటికీ కూడా ఇచ్చిన మాట తప్పకుండా మాట ఇచ్చినాం, బరాబర్ ప్రజల కోసం పనిచేస్తాం, ఒక్కో పైసా పోగు చేసైనా దుబారాన్ని తగ్గించైనా ఈ రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటను నెరవేర్చే దిశగా, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పచ్చును. అందుకు సంబంధించి అన్నదాత సుఖీభవ 1,38,181.26 సొంత పన్నులు, 26,000 కోట్ల 216 రూపాయలు కేంద్ర పన్నుల వాటా, అదేవిధంగా 56,130 కోట్ల రూపాయలు కేంద్ర గ్రాంట్లు ఇతరులతో కలిపి 2,91,059 కోట్ల రూపాయల తోటి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క వ్యవసాయానికి 72,659 కోట్లు రికార్డు స్థాయిలో కేటాయింపులు. ఈ ఏడాదిలోనే రైతు భరోసా కార్యక్రమం ప్రారంభం. రైతు కూలీలకు 12,000 సాయం, అసెంబ్లీలో చర్చ తర్వాత మార్గదర్శకాలు, 6 గ్యారంటీల అమలుకు నిధులు, వరి పంటకు బోనస్ 500 సాయం, సహాయక మహిళలకు 10 లక్షల బీమా, ఇందిరా జీవిత బీమా పేరుతో కొత్త స్కీమ్, పేదలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ వసూలు 2,21,242.2 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,20,944 కోట్లు, రెవెన్యూ మిగులు 297 కోట్లు మాత్రమే. 6 గ్యారంటీలకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి 26,000 కోట్లు, రైతు భరోసాకు సంబంధించి 15,000 కోట్లు, చేయుతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 7,740 కోట్లు, మహిళలకు ఉచిత ప్రయాణానికి 4,084 కోట్లు, గృహజ్యోతి ఫ్రీ కరెంట్కు 2,418 కోట్లు, రైతు కూలీలకు రైతు భరోసాకు 1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,063 కోట్లు, వంట సబ్సిడీ గ్యాస్ కు 723 కోట్లు. ఇది రైతు కూలీలకు 12,000 సాయంతో ఇకపై పంటల బీమా అమలు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంక్షేమానికి 6 గ్యారంటీలకు సరిపడా నిధులు. తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో 7% పైగా
విద్యారంగానికి కేటాయింపులు ఈసారి 21,292 కోట్లు, గతంతో పోలిస్తే 2,000 కోట్లకు పైగా ఎక్కువ. ఇరిగేషన్ కు 22,301 కోట్లు. ఇందులో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన ఇరిగేషన్ మీద చేసిన అప్పులు చెల్లించడానికి, వడ్డీలు చెల్లించడానికి సరిపోతాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పంచాయతీ రాజ్ కు సంబంధించి 29,816 కోట్లు, ఆసరా పింఛన్లో 14,000 కోట్ల పైగా నిధులు, మహిళా సంక్షేమ సంఘాలకు 2 కొత్త స్కీములు అమలు, వెల్ఫేర్ కు సంబంధించి బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వెల్ఫేర్ కు భారీగా నిధులు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు 2,000 కోట్లు, ఇక ఒకే క్యాంపస్ లో అన్ని సంక్షేమ హాస్టళ్లు. ఇది తెలంగాణ ప్రజలు ఆశించిన బడ్జెట్. ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టే. జిడిపి తలసరి ఆదాయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే టాప్. చిట్ట చివరన ములుగు, ఆసిఫాబాద్ జిల్లాలు కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఆదాయ పంపిణీలో అసమానతలు, అర్బన్ రూరల్ మధ్య స్పష్టమైన అంతరాలు. తెలంగాణ తలసరి ఆదాయం 3.47 లక్షలు. సోషియో ఎకనామిక్ సర్వే. కేసీఆర్ గారు అంతా ట్రాష్, ఈస్ట్మన్ కలర్ లో చూపారు బడ్జెట్ పై కేసీఆర్ కామెంట్స్. అంతా స్టోరీ టెల్లింగ్ లా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీకి ఇంతవరకు రానేలేదు. నిన్న రావడం జరిగింది. వచ్చి బడ్జెట్ ప్రసంగంలో కూర్చొని బడ్జెట్ ప్రసంగం అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో ఉన్నటువంటి మీడియా పాయింట్ వద్దకు వచ్చి ఇది అంతా ట్రాష్, ఇది ఈస్ట్మన్ కలర్లో సినిమా చూయించినట్టుగా మెద్య చూయించారు, అంతా మోసం, దీనివల్ల ఏం వచ్చేది లేదు, అంతా స్టోరీ టెల్లింగ్, ఒక స్టోరీ చెప్పిన విధంగా బడ్జెట్ ప్రసంగం నడిచింది అని చెప్తున్నారు. సార్ 10 సంవత్సరాల అసెంబ్లీ కాలంలో మీరు ఎన్ని స్టోరీలు చెప్పారు సార్? ఎంతమందికి అవకాశాలు కల్పించారు సార్? మీరు చెప్పిన స్టోరీలు విని, తెలంగాణ ప్రభుత్వం చెప్పిన స్టోరీలు, గత బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం చెప్పిన స్టోరీలు విని సామాన్యుడు రెక్కలు కట్టుకొని ఎగిరిండు సార్. మాకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, నిరుద్యోగం వెళ్ళిపోతుందని, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటాయని, సంక్షేమ రంగం వెల్లువిరుస్తుందని, నా తెలంగాణ నిజంగానే కోటి రతనాల వీణ అవుతుందేమో అని భ్రమల్లో 10 సంవత్సరాలు బతికినాం సార్. మీరంతా కలిసి సామాన్యుని నడ్డి విరిచి మా చెవుల్లో పువ్వులు పెట్టి ఆర్థిక బడ్జెట్కు సంబంధించి ఆకాశానికి భూమికి మధ్యలో గాల్లో త్రిశంకు స్వర్గాన్ని చూపించి మా ఆశలపై నీళ్లు చల్లి, మా మారణ హోమాలపై విద్వేషాలు చూపించి మమ్ముల కనీసం మీ అపాయింట్మెంట్ కూడా దూరం చేశారు కదా సార్. మీరచ్చి ఈ బడ్జెట్ అంతా ఈస్ట్మన్ కలర్లో ఉంది, స్టోరీ టెల్లింగ్ లా ఉందంటే 9వ సంవత్సరం నాడు మీరు ఆ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు గడిచినాక కూడా పసిగుడ్డు 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అయినా మాపై విమర్శలు చేస్తారని, చిల్లర మల్లర మాటలు మాట్లాడతారని ఎంత చులకనగా మాట్లాడారు సార్. మీరు చేసిన 1-2 సార్? 64 ఎమ్మెల్యేలతో గెలిస్తే తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకుంటారు, సిపిఐ పార్టీని విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు, బీఎస్పీని విలీనం చేసుకునే పార్టీ చేస్తారు, 18-19 ఎమ్మెల్యేలు గెలిచిన కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకుంటారు, ప్రతిపక్షాన్ని ఎక్కడికక్కడ ముక్కలు చేసి రెక్కలు విరిచి మమ్ము ప్రశ్నించకూడదని అంటారు. ఎన్నిసార్లు సార్ పత్రికా సమావేశాలలో ఏ ఒక్క విలేకరైనా మీతో మాట్లాడాలంటే పెద్ద పులి ముందు మాట్లాడినట్టు భయపడే పరిస్థితి తెత్తిరి కదా సార్. మీరా సార్ స్టోరీ టెల్లింగ్ల గురించి చెప్పేది? స్టోరీ టెల్లింగ్లు మీరు సార్ జనాలకు చెప్పింది 10 సంవత్సరాల కాలం స్టోరీ టెల్లింగ్లు చెప్పి 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 తెలంగాణ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టి తెలంగాణ ప్రజలకు విసిగి వేసారేటట్టు చేసింది మీరు సార్. ఏం స్టోరీ టెల్లింగ్లు చెప్తా ఉన్నారు సార్? వాస్తవ పరిస్థితి 16,000 కోట్ల రూపాయలతోటి మిగులు బడ్జెట్ గా మీకు రాష్ట్రాన్ని అప్పగించి, నిరుద్యోగ యువత కష్టపడి ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు మీకు సబ్బండ వర్గాలు మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని అధికారంలో కూర్చుండబెడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తల నరుక్కుంటా అంటారు. అయినా మేము సంతోషించడం, దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోయినా ఈ రాష్ట్రానికి మీరు కొట్లాడిన వ్యక్తిగా ప్రమోట్ అయినారు కాబట్టి మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతారేమో అనుకున్నాం. ఎక్కడ సార్ ఏడ చూసినా స్కాములు మీయేగా సార్. పరీక్షా పేపర్లు బఠానీ పల్లి పేపర్ల పల్లి బఠానీ లెక్క ఫుట్పాత్లపై అమ్ముతే కూడా భరించడం కాదు సార్. ఏ ఉద్యోగం సక్రమంగా నడిచింది సార్? సింగరేణి ఉద్యోగం చేస్తే ఒకే ఏరియాకు సంబంధించిన వాళ్ళకు 200 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఒకే ఏరియా, ఒకే 2-3 విలేజ్లకు సంబంధించిన వాళ్ళకు. ఎట్లా సార్? ఏ ఎగ్జామ్ చేసినా, ఏ క్వశ్చన్ పేపర్ చూసినా, ఏది చూసినా కోర్టులు, కేసులు, ఆటంకాలు. ఎవరైనా మాట్లాడితే నీకేం తెలుసా, నీకేమెరికా? కరోనా వచ్చి విలువలు ఆడుతా అంటే కూడా సార్ మరేం చేద్దాం, 2.5 లక్షలు ఇద్దామా ఒక మనిషికి అని అంటారు కదా సార్. సులకన భావంతో మీరు సార్ మాట్లాడింది, స్టోరీ టెల్లింగ్ చెప్పింది మీరు సార్. ప్రజా ప్రభుత్వం ఏం స్టోరీ టెల్లింగ్ చెప్పింది సార్? మీలాగా హంగు ఆర్భాటం వాడతలేరు కదా సార్.
జనాలకు మేలు చేయాలి, కొత్తగా వచ్చినాం, అయినప్పటికీ ఆర్థిక సంక్షోభం లేదా సార్? ఆర్థిక సంక్షోభం 16,000 మిగులు బడ్జెట్ తోటి వస్తే 7 లక్షల అప్పుల కోట్లుంటే ఇప్పటి వరకే గడిచిన 7 నెలల 42,000 కోట్ల రూపాయలు వడ్డీలు అసలే కట్టడం జరిగింది. ఎట్లా సార్? 42,000 కోట్ల రూపాయలు గనక ఈ రాష్ట్ర ప్రగతికి ఈ 7 నెలల కాలంలో వాడితే ఎంత డెవలపింగ్ అయ్యేది సార్? ఎన్ని విశ్వవిద్యాలయాలు కట్టేది, ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు కట్టేది, ఎన్ని డెవలపింగ్ సెంటర్లు కట్టేది, ఎంతమంది రైతులకు లబ్ధి జరిగేది, ఎన్ని రకాల పంటలకు బోనస్ వచ్చేది, ఎంతమందికి పెన్షన్ వచ్చేది, ఎన్ని రకాల ఇల్లు కట్టడం జరిగేది, ఎన్ని రకాల రోడ్లు వేయడం జరిగేది, ఎన్ని రకాల బ్రిడ్జిలు కట్టడం జరిగేది, స్థానిక మౌలిక వసతులు ఎంత మేలు జరిగేది. స్టోరీ టెల్లింగ్లు చెప్తారని మీరు అంటారు సార్. సూటిగా ఒక్క ప్రశ్న, కేంద్ర బడ్జెట్ పై ఎందుకు సార్ మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు? కేంద్ర బడ్జెట్ మీద జరిగే చర్చకు ఎందుకు సార్ మీరు రాలేదు? కేంద్ర బడ్జెట్ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతుందిగా, మీరు తెలంగాణ కోసం కొట్లాడతాం, తెలంగాణ కోసమే బతికినామన్నారు కదా సార్. నిజం చెప్పండి సార్. తెలంగాణకు ఒక్క పైసా కూడా విధించకుండా, తెలంగాణ అన్న పదాన్ని ఊసెత్తకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ కు సంబంధించి చర్చా వేదిక అసెంబ్లీలో పెడితే తెలంగాణ అసెంబ్లీకి మీరు ఎందుకు రాలేదు సార్? పోనీ రాకపోయినప్పటికీ కేంద్రం ఎత్తినటువంటి బడ్జెట్ మీద మీరు ఎందుకు కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది అని ఒక్క మాట కూడా అనడం లేదు సార్. పోనీ నిన్న మీడియా లాబీ పాయింట్లో కూడా కేంద్రం కూడా తప్పుదోవ పట్టించింది, తెలంగాణ ప్రాంతానికి ఒక్క పైసా ఇవ్వలేదని ఎందుకు అనలేదు సార్? కారణం చెప్పాలా సార్? మీరు కేంద్రంతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతారు బీజేపీని ఒక మాట కూడా మీరు అనరు. కారణం ఏమంటే మీ స్కీమ్లు బయటికి వస్తాయని, మీ బిడ్డ జైలు నుంచి బయటికి రావాలి. కేంద్ర పెద్దలు చెప్పుతేనే మీరు నిన్న తెలంగాణ బడ్జెట్ సెషన్కి వచ్చి 2 గంటలు ఇబ్బంది పడి కూర్చొని తర్వాత ఆగమేఘాల మీద మీడియా పాయింట్ వాడికి వచ్చి కేంద్ర ప్రభుత్వం చెప్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. నిజంగా మీ చిత్తశుద్ధి ఉండేది ఉంటే కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎందుకు సార్ సూటిగా చెప్పలేదు? ఎందుకు సార్ కేంద్ర బడ్జెట్ పై కేంద్ర పెద్దలను నిలదీయలేదు? ఎందుకు సార్ ప్రధానమంత్రి మోడీని తెలంగాణను ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, తెలంగాణకు ఒక పైసా కూడా పెట్టలేదని అనలేదు సార్? ఇవాళ అంటారు కదా సార్, అంతా ట్రాష్ గ్యాప్ ఈస్ట్మన్ కలర్ లో చూపించారు బడ్జెట్ అని. అదే మాట ఎందుకు అనలేదు సార్? అంతా ట్రాష్ గ్యాస్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇవ్వలేదు, ఈస్ట్మన్ కలర్ లో చూపించిందని ఎందుకు అనలేదు సార్? దళితుడు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఓరోపోతుంది, సిఎల్పిని ఖతం చేస్తారు. దళితుడు బడ్జెట్ ప్రవేశపెడితే ఓరోపోతుంది, అంతా ట్రాష్ గ్యాస్ అనబడతా ఉంటుంది. అదే కేంద్ర ప్రభుత్వం ₹1 తెలంగాణ పదాన్ని నిషేధించడం అంటేనో సప్పుడేకుంటే అసలు దాని మీద మాట్లాడబోతుంది. సార్ దయచేసి మా మనోభావాలు గుర్తించండి. తెలంగాణ ప్రజలు పీల్చే గాల్లో ఇంకా విప్లవ కిరటం ఉంది, తెలంగాణ ప్రజలు తాగే నీళ్లలో ఇంకా పోరాట శక్తి ఉంది, తెలంగాణ ప్రజలు చూసే కళ్ళల్లో కూడా ఇంకా విజ్ఞానత ఉంది. తెలంగాణ ప్రజలు మీకన్నా మేధావులు సార్. ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు, ఎవరి కోసం లాబింగ్ చేస్తా ఉన్నారు, ఎవరి వల్ల ఈ రాష్ట్రం బాగుపడే ఆలోచన జరుగుతా ఉందనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది సార్. మీ పద్ధతి మార్చుకోండి సార్. ఇంకో ముచ్చట, మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ మంతని నియోజకవర్గంలో మంతని ప్రాంత మంతని ప్రాంతానికి సంబంధించిన రైతాంగం త్యాగాల పునాదుల మీద బ్యాక్ వాటర్ తోటి భూములు నష్టపోయినా, సర్వే తోటి భూ పరిహారం రాకపోయినా, కళ్ళల్లో నీళ్లు తిరుగుతా ఉన్నా, కోట్ల రూపాయలు వృధా చేసి మా ప్రాంతంలో కట్టిన నీళ్లు వృధాగా సముద్ర పాలవుతానే అని ఏడుపుతో ఉన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మంతిని ప్రాంత రైతాంగం పునాదుల మీద కట్టిన ప్రాజెక్టును చూడడానికి వస్తా ఉన్నారు సార్. సార్ సూటిగా ఒక్క ప్రశ్న సార్, ఒక్క ప్రశ్న సార్. 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి, వాటిని ఆపి తెలంగాణ ప్రజలకు ఇవ్వాలన్నది మీ ప్రధాన లక్ష్యం అని మీరు చెప్తా ఉన్నారు కదా సార్. సూటిగా ప్రశ్న సార్, మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థకు మీరు ఫోన్ చేయండి సార్. ప్లీజ్ సార్, మీరు ఫోన్ చేయండి, మీ పార్టీ తరపున లేఖ రాయండి, మీ పార్టీ తరపున క్వశ్చన్ చేయండి, హైకోర్టును అడగండి, సుప్రీంకోర్టును అడగండి. ఆ ఏదైతే మేడగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఆ వాటర్ ఫ్లోను కనుక ఆపినట్లయితే, ఇప్పుడు కురుస్తున్న వర్షానికి జరుగుతున్న వాటర్ ఫ్లోను కనుక మనం ఆపినట్లయితే మేడిగడ్డ ప్రాజెక్ట్ ఆగే అవకాశాలు ఉన్నాయా అని మీరు అడగండి సార్. ఒక్క నిమిషం ఫోన్ కాల్ తోటి తెలిసిపోతుంది సార్. ఆపచ్చు, మేడిగడ్డ ప్రాజెక్ట్ కాడ 10 లక్షల క్యూసెక్కుల వరద ఫ్లోను మనం ఆపచ్చు అని
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన, కేంద్ర జలవనరుల శాఖ చెప్పిన, హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పిన ప్రజా ప్రభుత్వం బేషరతుగా ఈ ప్రాంత రైతాంగం కోసం, ఈ రాష్ట్ర రైతాంగం కోసం ఆ నీటిని ఆపుద్ది సార్. కానీ అది ఆపడం వల్ల సునామీ లాంటి ప్రమాద హెచ్చరిక, అంటే అంత పెద్ద విధ్వంసం జరిగే అవకాశం ఉందని మీకు ఎరికే, అంత పెద్ద విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఇవాళ పర్యటనకు వచ్చిన కేటీఆర్ కో, మంత్రులకో, ఎమ్మెల్యేలకో, మాజీ మంత్రులకో తెలుసు. కానీ అయినా బురద జల్లి మీదేయాలి, బట్టగాల్చి మీదేయాలి. ప్రజా ప్రభుత్వానికి ప్రజల్లో వచ్చిన మైలేజ్ని తగ్గించాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను తప్పుదోవ పట్టించాలన్న ఆలోచనతోటి మీరు చేస్తా ఉన్నారు. మల్లన్న సాగర్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా సార్. 5 సంవత్సరాల కాలం మీరే ఉన్నారు కదా సార్ గతంలో. 5 సంవత్సరాల కాలంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ 20 టీఎంసీలుగా సార్, సారీ 50 టీఎంసీలు అంటారు. ఎందుకు సార్ పూర్తి స్థాయిలో మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు ఎందుకు నింపలేదు సార్ ఇంతవరకు 5 సంవత్సరాల కాలంలో? మల్లన్న సాగర్ ఎప్పుడు కూడా 10 నుంచి 15 టీఎంసీలు మాత్రమే నింపి మిగతా ఎందుకు ఖాళీగా ఉంచారు సార్? అసలు అక్కడ మల్లన్న సాగర్ కట్టే కాడ భూపొలర్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలిసిన ధన వ్యయంతో మల్లన్న సాగర్ నిర్మాణం చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మీరన్న లైడార్ సర్వే, మీరన్న వ్యాస్కోప్ సంస్థ, మీరన్న ఏదైతే ఇతరాత్ర కేంద్రానికి సంబంధించిన సంస్థలు చేపట్టాయో అక్కడ ప్రాజెక్టు వద్దన్నాయి సార్. అందుకోసమే మీరు డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు సార్. అందుకోసమే సార్ ధనాపేక్షతోటి జరిగిన మీరు టన్నెలు కట్టలే అంటలేదు. కానీ ఏదైతే లాభాపేక్షతోటి మేడిగడ్డ ప్రాంతాన్ని కట్టిర్రో అదే తుమ్మిడిహెట్టి వద్ద కనుక కట్టేది ఉంటే ఈ ఏదైతే భూ కింది పొరల్లో, ఇసుక పొరల్లో, బొగ్గు చూరల్లో పలకల కదలిక తక్కువగా ఉండేది, కింద అండర్ గ్రౌండ్ మైన్స్ లేకపోయి ఉన్నాయి కాబట్టి తక్కువగా ఉండేది అని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు సార్. సార్ మీరు ఈ ప్రాజెక్టు పర్యటన చేసిన ఆ ప్రాజెక్టు కాడ నుంచి అయినా కేంద్ర జలవనరుల శాఖకైనా లేదంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా కైనా మీరు ఫోన్ చేయండి. ఈ వరద ఫ్లోను ఆపచ్చు అంటే తక్షణం ఆపేద్దాం సార్. ఎందుకు సార్ తప్పుదోవ పట్టించి తెలంగాణ ప్రజలపై ఇంకా కక్ష సాధింపు చర్యలు చేస్తారు? దయచేసి ఆలోచన చేయండి సార్. కేంద్రం బడ్జెట్ ఇవ్వలే అడగరు, కేంద్రం తప్పుదోవ పట్టించింది అడగరు, కేంద్ర మంత్రులను మాట్లాడరు, కేంద్రంపై ప్రెస్ మీట్ పెట్టరు. తెలంగాణ రాష్ట్రం 72,000 కోట్ల రూపాయలు ఎప్పుడన్నా చూసారా సార్? తెలంగాణ రైతాంగానికి 72,000 కోట్ల రూపాయలు ఇస్తామన్న ఆలోచన ఉందా సార్? 72,000 కోట్స్ సార్. రాష్ట్ర బడ్జెట్ లో 40% వంతు 72,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగానికి ప్రజా ప్రభుత్వం పెడుతుంది సార్. హర్షించండి సార్ ప్లీజ్. హర్షించి తెలంగాణ రైతులకు ఇంకా మేలు జరిగే ప్రయత్నం చేయండి. ప్రభుత్వాన్ని ద్వేషించడమో, ప్రజలను ద్వేషించడమో మర్చిపోండి. ప్రేమతోటి తెలంగాణ ప్రాంత రైతాంగం మీద ప్రేమతోటి పనులు చేయండి. కానీ అంతేగాని తప్పుదోవ పట్టించి విధ్వంసాలు చేయకండి సార్. సార్ మీరు వెళ్తున్నారు కదా ప్రాజెక్టులకు సంబంధించి సందర్శనకు, ఆ ప్రాజెక్టు సాక్షిగా చెప్తా ఉన్నాను సార్. మంత్రి ప్రాంతంలో అనేక హత్యలు జరిగినాయి సార్. వామన్ రావు దంపతులు అనే అడ్వకేట్లను మీరు వెళ్లే దారుల్లో నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు, మేకను కోసినట్టు కొంతమంది దుండగులు చంపేశారు సార్. వారికి 1 నిమిషం మౌనం పాటించండి సార్. దయచేసి బీఆర్ఎస్ పార్టీ అంతా పోతుంది కదా, 1 నిమిషం మౌనం పాటించండి. వారి ఆత్మలన్నా తిరిగి స్వర్గానికి వెళ్తే ఇంకా ఇక్కడనే తిరుగుతా ఉన్నాయి సార్. మంత్రి ప్రాంతంలో అరాచకం జరిగింది సార్. 10 సంవత్సరాల కాలంలో మంత్రి ప్రాంతంలో విధ్వంసం జరిగింది సార్, విద్వేషాలు జరిగినాయి సార్. మంత్రి ప్రాంతంలో అభివృద్ధి జరగలేదు సార్. మంత్రి ప్రజల త్యాగాల పునాదుల మీద బ్యాక్ వాటర్ తోటి ఇంకా పంటలు నష్టపోయి రైతన్నలు ఏడుస్తా ఉన్నారు సార్. మీరు చేసిన 10 సంవత్సరాల విధ్వంసానికి ఇంకా ల్యాండ్ సేకరణ పూర్తి స్థాయిలో రాక రైతులకు సరైన మేలు జరగలేదు సార్. అయినా మా త్యాగాల పునాదుల మీద కట్టిన ప్రాజెక్టు నుంచి నీళ్లు తరలిపోతాయన్న బాధ, దుఃఖం మాకే ఎక్కువ ఉన్నది సార్. మీరు కట్టిన ప్రాజెక్టు నాసిరక పనుల వల్ల ఇదంతా జరుగుతూ ఉంది సార్. దయచేసి ప్రజలను ఏమర్చపరకండి, ప్రజలను తప్పుదోవ పట్టించకండి. ఒక తప్పును పదే చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడకండి సార్. వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికి విజ్ఞప్తి సార్. కిషన్ రెడ్డి, సంజయ్ రాజీనామా చేయాలి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం, కాంగ్రెస్ ఎంపీల ఫైర్. తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని డిమాండ్, రాష్ట్రానికి కేంద్రం పట్టించుకోలేదు మల్లు రవి. కిషన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే, కడియం కావ్య. విభజన చట్టం ఇప్పుడు గుర్తుకొచ్చిందా చామల? రాష్ట్రానికి న్యాయం చేయాలని మోదీ నిర్మలకు లేఖ. నిర్మలా సీతారామన్ కు కాంగ్రెస్ ఎంపీల లేఖ. పెద్దపల్లి ఎంపీకి సంబంధించిన గడ్డం వంశకృష్ణ. నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. గురువారం పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ను కలిసిన ఎంపీలు గడ్డం వంశకృష్ణ, మల్లు రవి, కడియం కావ్య, బలరాం నాయకులు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మిగిలిన ఎంపీలు లేఖ అందజేశారు. తర్వాత పిఎంఓలోను
లేఖ అందజేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బల్లు బట్టి విక్రమార్క పలుమార్లు కేంద్ర మంత్రులను కలిశారని లేఖలో పేర్కొన్నారు. ఐఐఎం బయార ముక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా, హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలకు అభివృద్ధి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని గుర్తు చేశారు. విభజన చట్టంలో పొందుపరిచినట్లు ఏపీకి మాత్రం అన్ని అమలు చేశారని తెలంగాణ రాష్ట్ర ఎంపీలు కోరడం జరిగినది. ఇరిగేషన్ పద్ధతులలో అప్పులకే ఎక్కువ. ఈ బడ్జెట్ లో ఈ శాఖకు 22,301 కోట్ల కేటాయింపు. ఇందులో రుణ చెల్లింపులకే 9,877 కోట్లు, ప్రాజెక్టుల నిర్మాణానికి 10,828 కోట్లు, కాళేశ్వరం మిషన్ కాకతీయులకు నిధులు, మంచిరాల సిటీ చుట్టూ రక్షణ గోడ కోసం 100 కోట్లు, కాళేశ్వరానికి 1,676 కోట్లు గత సర్కారు ప్రాజెక్ట్ ఎక్కడికక్కడ దెబ్బతిన్నది. పంప్ హౌస్లు మునిగిపోవడం, మేడిగడ్డ కుదిగిపోవడం ఆర్థికంగా పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కూడా బడ్జెట్ లో 1,676 కోట్లు కేటాయించింది. గత సర్కారు నిర్లక్ష్యం చేసిన వేరే కాళేశ్వరం ప్రాజెక్టుకు 200 కోట్ల రూపాయల కేటాయింపు చేసింది. బీఆర్ఎస్ హయాంలో చిన్న కాళేశ్వరానికి గత బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించలేదు. మిషన్ కాకతీయకు 273 కోట్లు కేటాయించింది. దీనికి నిరుటి బడ్జెట్ లో గత సర్కారు 82.21 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈసారి బడ్జెట్ 3 ఇంతలుగా పెంచారు. పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం రివ్యూ. కులగణన రిజర్వేషన్లపై చర్చ. పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం సీఎం రేవంత్ రివ్యూ చేపట్టనున్నారు. ఈ ఎన్నికలు జరపాలంటే లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి. కుల గణన చేసిన తర్వాత రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఉందని, వీటితో ఈ నెల 15న బీసీ రిజర్వేషన్ల పెంపు కులగణనపై బీసీ కమిషన్, లా సెక్రటరీ, పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి ఆ శాఖకు సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన జానారెడ్డితో సీఎం చర్చించారు. కులగణనపై ప్రభుత్వం జీవో ఇచ్చి 150 కోట్లు కేటాయించింది. గన్న గైడ్లైన్స్ ఖరారు అయినప్పటికీ సుమారు 5.5 నెలలు టైం పడుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో త్వరలో మరోసారి సమావేశం అవుదామని సీఎం అధికారులకు తెలిపారు. కుల గణన లేకుండా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని గత రివ్యూలో అధికారులను ఆదేశించారు. అలాగే నేడు జరగనున్న రివ్యూలో ఎన్నికల నిర్వహణపై తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం రివ్యూలో ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటే వచ్చే నెల 1న జరగనున్న కేబినెట్ మీటింగ్ లో ఆ అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ నెలతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల టర్మ్ ముగిసి 6 నెలలు ముగుస్తుంది. ఈ నెలతో జెడ్పీటీసీ, ఎంపీటీసీల టర్మ్ సైతం ముగిసింది. లోకల్ బాడీలో 3 వ్యవస్థలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్, అక్టోబర్లో గ్రామ పంచాయతీలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీని ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓకే, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభివృద్ధి, ఈ మూడిటికి అంశాలకు ముడిపడి ఉన్న అంశం లోకల్ బాడీస్. వార్డ్ మెంబర్, ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీడీసీ, ఎంపీపీ, జెడ్పీడీసీ, జెడ్పీ చైర్మన్. ఈ విధంగా ఒక్కో దానికి ఒక్కో లింక్. తెలంగాణ పల్లెల్లో పరిసర ప్రాంతాలు బాగుపడాలన్నా, మౌలిక వసతులు తీర్చాలన్నా, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలన్నా, డ్రింకింగ్ వాటర్ సమస్య తీరాలన్నా, తెలంగాణ ప్రజల అభివృద్ధి, పల్లెలే పట్టణాలకు, పల్లెలే ఈ దేశానికి పట్టు కొమ్మలు. కాబట్టి ఈ రోజుతోటి, ఈ నెలతోటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గ్రామ పంచాయతీల పాలకవర్గం, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు నెంబర్లకు సంబంధించిన పాలకవర్గం ముగిసి 6 నెలల స్పెషల్ ఆఫీసర్ కాల పరిమితి కూడా పూర్తిగా వస్తున్నది. ఈ నెలతోటి స్థానిక సంస్థలకు సంబంధించి మండల ప్రాదేశిక సభ్యులు, జిల్లా ప్రాదేశిక సభ్యులకు సంబంధించి వారికి కూడా ఈ నెల నుంచి వారి టర్మ్ కూడా పూర్తి కావడం జరిగింది. తెలంగాణ పల్లెల్లో మౌలిక వసతుల రూపకల్పన బాగుండాలి. తెలంగాణ పల్లెలు ఆకాంక్షించిన అభివృద్ధి మేలు జరగాలంటే ఎన్నికలు తక్షణం చేయాలి. దానికి సంబంధించి గతంలో ఏదైతే బీసీ రిజర్వేషన్ పెంపు చేస్తామని చెప్పడం జరిగిందో ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ పెంపు చేసి ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచన చేసింది. కానీ దానికి అధికారులు 6 నెలల సమయం పడుతుందంటే దాదాపుగా ఫిబ్రవరి మార్చి కాలంలో మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత దూరం ప్రొలాంగ్ చేస్తే పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతుందన్న ఆలోచనతోటి బీసీ రిజర్వేషన్ ఉంటేనే మీరు బీసీ రిజర్వేషన్ పెంపును పరిశీలన చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కానీ కులగణన చేయకుండా బీసీ రిజర్వేషన్ పెంపే అవకాశాలను చూడండి అని చెప్పి అధికారులను రేవంత్ సర్కార్ కోరడం జరిగింది. దానికి సంబంధించి నిరవధిక వాయిదా ఈ రోజు మళ్ళీ దానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించిన చర్చా కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి నాకు తెలిసి ఈ నెల 1వ తారీఖు నాడు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరిగే దాంట్లో ఎన్నికలు నిర్వహించాలి, కోర్టు చిక్కులు అధిగమించాలి. కోర్టు చిక్కులు అధిగమిస్తే ఏ విధంగా కోర్టు చిక్కుల నుంచి తప్పించుకొని రాష్ట్ర ప్రజానికానికి ఎన్నికలు నిర్వహించి మౌలిక వసతుల కల్పనలో మనం ముందు వరుసలో ఉంటాం. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఎన్నికలు గనక నిర్వహించని ఎడల కేంద్ర గ్రాంట్ల నుంచి దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు సగటున
మనం ఇచ్చిన జిఎస్టీ రూపంలో కానీ మనకు రావాల్సిన హక్కుల వాటాల నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి సత్వరమే స్థానిక సంస్థల సమరానికి శంఖారావం పూరించే కార్యక్రమం నడుస్తూ ఉన్నది. అధికారులు క్యాబినెట్ ఏం చేస్తుందా ఇవాళ మనం వేచి చూస్తాము. దానికి సంబంధించి వైనాల రాజు న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనం. లోకల్ న్యూస్ కు స్వాగతం. కేంద్ర బడ్జెట్ పై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల నుండి ఈ ఏడాది 50,000 కోట్ల ఆదాయం రాబట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రస్తావించారు. ఇది కన్నబిడ్డలను మరొకరికి అమ్ముకోవడం లాంటి దారుణమని పిఎస్యులను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా వాటిని స్థాపించకపోగా లాభాల్లో ఉన్న సంస్థలను అమ్మి నష్టాల్లో చూపిస్తుందని ధ్వజమిచ్చారు. అదేవిధంగా మాజీ మంత్రి సీఎం కు కేసీఆర్ కౌంటర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విమర్శలో మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్లు ఇచ్చారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు అసెంబ్లీలో ఉండకుండా హడావుడిగా బయటికి వెళ్లి మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెడితే ఎలా అని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా విని ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కేసీఆర్ కు అర్థమయ్యేదని బీజేపీ నాయకులు చెప్పడంతో అసెంబ్లీకి వచ్చి హడావుడిగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శ చేసి రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం నిధుల కోసం నిన్న అసెంబ్లీలో పెట్టిన చర్చకు మాత్రం రాలేదని చెప్పడం జరిగింది. ఏదైతే కేసీఆర్ గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన బిల్లును బడ్జెట్ కు సంబంధించిన పూర్తిగా కాకముందే వెళ్లి హడావుడిగా బీజేపీ నేతల చెప్పు చేతుల్లో కీలుబొమ్మగా మారి బీజేపీ నేతలు చెప్పిన విధంగా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని మాజీ సీఎంగా 10 సంవత్సరాలు ఉన్నటువంటి మీకు ఇలా చేయడం తగదని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇకపోతే నిన్న శ్రీధర్ బాబు గారు ఏదైతే హైదరాబాద్ లోని మిత్సుకి కెమికల్ టెక్నికల్ సెంటర్ ను జపానీస్ పెట్రోకెమికల్స్ దిగ్గజం మిత్సుకై తోటి ప్రపంచంలోనే అత్యంత స్థాయి టెక్నికల్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచిందని, దీనికి సంబంధించి గ్లోబల్ డెవలప్మెంట్ ఫ్యూజీ ఆధ్వర్యంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారితో సచివాలయంలో భేటీ జరగడం జరిగింది. దీని వల్ల ఫీజిబిలిటీ చేసి అధ్యయనం ఏర్పాటు చేసి 6 నెలల్లో టెక్నిక్ సెంటర్ ను ప్రారంభించినట్టు, టీ హబ్ ద్వారా సెన్సెస్ పెట్రోకెమికల్స్ రంగాల్లో ఉన్న అంకుర సంస్థలో 100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి మిత్సుకై కంపెనీ సిద్ధంగా ఉన్నట్టుగా నిన్న శ్రీధర్ బాబు గారు తెలపడం జరిగింది. కోయ శ్రీహర్ష గారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ముత్తారానికి సంబంధించిన తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కు సంబంధించిన విధి విధానాలు వాటికి సంబంధించిన అన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి ఒక సూచన విన్నపం, దయచేసి కమాన్పూర్ మండలానికి సంబంధించిన తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయంలో డిప్యుటేషన్ల పరంపర జరుగుతూ ఉంది. కమాన్పూర్ మండల రెవెన్యూకు సంబంధించి ఇద్దరు ఆర్ఐలలో ఒక ఆర్ఐ డిప్యుటేషన్ మీద మీ కలెక్టరేట్ ఆఫీసులనే చేస్తా ఉన్నారు. 3 సీనియర్ అసిస్టెంట్లకు గాను 2 సీనియర్ అసిస్టెంట్లు మీ కలెక్టరేట్లే చేస్తా ఉన్నారు. ఒక డిప్యూటీ తహసీల్దార్ కు గాను అతను కూడా మీ కలెక్టరేట్లో చేస్తున్నారు. కమాన్పూర్ మండల టిఆర్ఎస్ కార్యాలయంలో అధికారుల లేమి స్పష్టంగా కొట్టుమిట్టాడుతా ఉన్నది. దయచేసి దీనిపై శ్రద్ధ వహించి కమాన్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి కమాన్పూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్, ఇంతటితోటి లోకల్ న్యూస్ సమాప్తం.